నిజామాబాదు జిల్లా ఇందల్ వాయుమండలంలోని గన్నారం హైస్కూల్ నందు శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు నృత్యాలు చేసి సాంస్కృతిక కార్యక్రమంలు గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 75వ భారత గణతంత్ర దినోత్సవం వచ్చేసింది. దేశ స్వతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులను త్యాగమూర్తులను స్మరిస్తూ సెల్యూట్ చేసే రోజు ఇదేనని, అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మన గుండెల్లో నిండిన దేశభక్తిని చాటుతూ సగౌరవంగా మన భరతమాతకు వందనాలు తెలుపుకుందామని ప్రధానోపాధ్యాయులు పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో హైస్కూల్ అధ్యాపకులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, హైస్కూలు పాలక వర్గం తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు వై గౌతమి. నేను 10వ తరగతి చదువుతున్నాను. మనం ఈరోజు ఇక్కడ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రతి భారతీయునికి చాలా ముఖ్యమైన రోజు. మనం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, మనకు ఆగస్టు 15, 1947 స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ముసాయిదీ కమిటీని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగం రూపొందించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. తర్వాత జనవరి 26, 1950వ సంవత్సరంలో భారత రాజ్యాంగం దేశం మొత్తం అమలులోకి వచ్చింది. అందుకే మనం ప్రతి సంవత్సరం జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. పిల్లల తల్లిదండ్రులు ఇప్పుడు ఇక్కడ వచ్చినట్లయితే వినండి. మీరు మీ ఇంటి దగ్గర, మా పాఠశాలలో మేము పిల్లల గురించి శ్రద్ధ వహిస్తున్నాం. చదివే విషయంలో కానీ, క్రమశిక్షణలో కానీ. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మీ వంతు బాధ్యత. స్కూల్ తర్వాత ఎక్కడ ఉంటారు పిల్లలు? ఇంటి దగ్గరే. కాబట్టి క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించండి. అంతేకాకుండా పిల్లలకు మీరు ఇప్పుడు 10th క్లాసు పేరెంట్స్ ఉన్నట్లయితే, నేను వచ్చి నుంచి చాలాసార్లు మీటింగ్ పెట్టాను. వచ్చిన వాళ్ళే వస్తున్నారు, వేరే వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు అటెంప్ట్ కండి.
మీ పిల్లల చదువు కోసము మీరు నేను పాటుపడ్డప్పుడే వారికి మంచి రిజల్ట్స్ ఉంటాయి, బంగారు భవిష్యత్తు కూడా ఉంటుంది. గత సంవత్సరంలో మేడం గారు కూడా, వీరలక్ష్మి మేడం నాకు సుపరిచితమే, ఆమె కూడా తన వంతు కృషి చేసింది. ఆమెకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో గ్రామ పెద్దలు కూడా నాకు అదే విధంగా అందించి పాఠశాల అభివృద్ధికి మీరు నాకు తోడ్పడాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా స్వరాజ్యం అంటే ఏంది? స్వేచ్ఛాపూరితమైంది. ఎప్పుడైనా స్వేచ్ఛాపూరితమైనది అభివృద్ధి దిశలో ఉండాలి. వింటున్నారా? ప్రజాస్వామ్యం అంటే ఏంది? బాధ్యతతో కూడిన స్వేచ్ఛను మనము ఉపయోగించుకోవాలి. ఏ రకంగానైతే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల గురించి చెప్పారో ఆ ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన కలగకుండా